నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎంతో కాలంగా ఉపయోగంలో లేని మామిడి తోటని చాలా అందంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా వాకర్ ట్రాక్ ను ఏపీ ఐఐసి కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో కమిటీల సభ్యుల సహకారంతో నిర్మించారు. అక్కడే వ్యాయామ పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. మొక్కలు కూడా నాటాలని ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ సింహాచలం కమిషనర్ కిషోర్ పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ప్రెసిడెంట్ సజ్జా పాండురంగ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు, కంపెనీ యాజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది మన కమిషనర్ గారు చెప్పినట్లు ప్రతి వాళ్ళు కూడా ఓన్లీ మన ఓపెన్ స్పేసెస్ మిగిలిన ఎక్కడెక్కడ ఓపెన్ స్పేస్ ఉన్నాయి వాటికి కూడా మన కాంపౌండ్ 3 టెండర్స్ పెండింగ్ అన్నారు. అవి ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తాం. మన పారిశ్రామిక వాడల్లో ఇంత చక్కటి ఒక గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్ అనేది మనకు దొరకడం చాలా అరుదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసుకుంటే కనుక మనకు ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూస్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల మనకు యాక్చువల్గా ఓపెన్ స్పేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇక ముందు వచ్చే అన్నీ కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ అనేవి రాబోతున్నాయి. సో ఇలాంటి సమయంలో మనకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ యొక్క ఆటోనగర్లో ఇలాంటి స్పేస్ని మనం ఉపయోగించుకుని దీన్ని ఒక రిక్రియేషన్ స్పేస్ లాగా మన అందరికీ కూడా, మన పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, పరిశ్రమల్లో పనిచేసే ఎంప్లాయీస్కి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న హౌస్ హోల్డ్స్కి కానీ వీళ్ళందరికీ కూడా దీన్ని ఒక ఆహ్లాదకరమైన ఒక స్పేస్ కింద మనం డెవలప్ చేయాలనే ఉద్దేశం. మా ఎంటర్ప్రైనర్స్ దీన్ని సవ్యంగా వాడుకుంటున్నారు కాబట్టి ఇంకా దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మేము కొంత చేసాము, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా జరిగింది.